మరీ ఎక్కువ కనిపిస్తుంది. లైట్ వల్ల కూడా పౌడర్ ఎక్కువ కనిపిస్తుంది. కొంచెం తగ్గించుకోండి. మరీ తెలిసిపోతుంది అందుకని. ఓకేనా? ఓకే సర్లే స్టార్ట్ అక్క. హాయ్ అండి. సో ఇప్పుడు మనకి ఒక ఆయా గారు ఒక చిన్న పిల్లని కొట్టారని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. అసలు దాన్ని ఎలా కొడతారండి అట్లా పాపల్ని? నిజంగా నేను వీడియో చూసాను దివ్య. నేను వీడియో చూసిన తర్వాత నాకు నిజంగా ఎంత కోపం వచ్చిందంటే, చిన్న నర్సరీ పాప ఎంత చిన్నగా ఉందంటే పాప, ఆమె కొట్టడమే కాదు కానీ మళ్ళీ నిలబడి లేచి కాళ్ళతో కొట్టుకుందంటే ఆ వీడియో చూస్తుంటే ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది నాకు నిజంగా. ఆ పాప తలకాయ నీసి కిందికి బాత్తా ఉంది కదా, మీకు ఏమనిపించింది? తల తీసుకొని అమ్మాయి ఆల్రెడీ హాస్పిటల్లో ఉంది, ఫీవర్ వచ్చిందని చెప్తున్నారు. లోపల ఎన్ని దెబ్బలు తగులుంటాయి, రేపు పొద్దున ఏమైనా జరిగితే ఆ పాపకి ఎవరు జవాబుదారి? వేలకు వేలు పెట్టి స్కూళ్ళకి నమ్మకంగా తల్లిదండ్రులు తీసుకొని పోయేసి పాపం అక్కడ స్కూళ్ళల్లో వదిలిపెడుతుంటే ఈ స్కూళ్ళల్లో పిల్లల మీదే అఘాయిత్యాలు ఇలా జరగడం చాలా వరకు చూస్తున్నాం మనము. కానీ దీనికి మాత్రము ఫుల్ స్టాప్ పెట్టాలి. అన్ని చట్టాలు వచ్చి వీళ్ళకి కూడా ఇట్లా స్కూళ్ళల్లో ఇలా చేస్తుంది. చిన్నమ్మాయి అమ్మాయికి ఏం చేస్తుంది? 7 years నర్సరీ అంటే 7 years ఉంటుంది. 4 years. ఓకే. నర్సరీ 1.5 year లో నర్సరీ వేస్తారా? వేసుకోరండి. అంగన్వాడీ తీసుకో 2 years కి. 7 years 6 years మేబీ 5 years అనుకోండి. ఇంకా నర్సరీ అంటే 4 years అని మనం. ఆ పాప ఎట్లా తట్టుకుందండి అన్ని దెబ్బలు? ఆమె కొడుతూ ఉంటే లిటరలీ కూర్చొని నేలకేసి కొడుతుంది. ఏం చేస్తుందా అని అక్కడ ఏదన్నా నాకు కనపడిన పాప తర్వాత చూసిన కొడుతుంది, హెయిర్ సెట్ చేస్తుంది, కొడుతుంది, హెయిర్ సెట్ చేస్తుంది, మళ్ళీ పడుకోబెట్టి బాదుతుంది. అది కాకుండా మళ్ళీ ఆ అమ్మాయిని మళ్ళీ లేసి తొక్కుతుంది కాళ్ళతో, మళ్ళీ తొక్కుతుంది. చూసారా అది కొట్టడం? అవును చూసానండి. ఇలాంటి వాళ్ళకి ఏం చేద్దామండి మరి సొసైటీ, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? గవర్నమెంట్ కాదు, చట్టం ఇంకోటి ఎలా రావాలంటే ఇంకోటి ఒక చట్టం రావాలి. స్కూళ్ళల్లో చాలా మంది పిల్లల మీద ఇలా జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కాదు, పెద్ద అందరి పిల్లల మీద అఘాయిత్యాలు కూడా ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ చాలా జరుగుతున్నాయి. స్కూళ్ళల్లో వదలాలంటే భయం వేస్తుంది. ఇంటికి వచ్చేదాకా పిల్లలు ఇంటికి వచ్చేదాకా ఎలాంటి సిచ్యువేషన్ లో వస్తారో అని చెప్పి భయపడి బతకాల్సి వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళకి శిక్ష ఎలా వేయాలి తెలుసా? ఇప్పుడు స్కూల్లో ఏమంటారు, సెక్యూరిటీ లేదు, బయట లేదు, ఎక్కడ లేదు పిల్లలకి. మరి ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే పిల్లలను మనం సెక్యూర్ గా చూసుకుంటాం? ఇప్పుడు పేరెంట్స్ పొద్దున్న లేస్తే నైట్ వస్తారు మన జాబ్స్కి వెళ్ళి. పిల్లలకి ఇప్పుడు స్కూల్లో లేదు, అంగన్వాడీలో లేదు, మీరు చూసుకుంటే పక్కింట్లో లేదు, ఏ ఇంట్లో లేదు. మరి ఎలా అంటారు దీన్ని? ఎలా చూస్తారు? సీసీ కెమెరాలు ఉన్నా కానీ ఇలాంటివి మాత్రము జరగకుండా జరుగుతూనే ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా కానీ మొన్న కూడా ఒకటి జరిగింది ఇన్సిడెంట్, అది కూడా చాలా దారుణము. కానీ ఇలాంటి వాళ్ళకి చట్టాలు ఎలా రావాలో నేను చెప్పనా? ఇప్పుడు ఆ అమ్మాయి మనం చూసాం కదా ఈరోజు వీడియో, అలాంటి వాళ్ళని పట్టుకొని వచ్చి కేసులు పెట్టి లోపల మేపి మళ్ళీ బెయిల్ మీద వచ్చి వీళ్ళు ఇలాగే చేస్తుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా చేస్తే మళ్ళీ ఇంకా ఎంతమందికి చేస్తుందో మనకు. ఇప్పుడు అబ్బాయిల దగ్గర లేదు, చిన్న పిల్లల దగ్గర లేదు, సేఫ్టీ ఎక్కడ లేదు పిల్లలకి. ఇప్పుడు ఆయమ్మ దగ్గర కూడా లేదు, ఇప్పుడు లేడీస్ దగ్గర కూడా లేదంటే మరి ఎట్లా? మరి దీన్ని ఎట్లా తీసుకుంటే? దీన్ని ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు ఒక్కటే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయడము, వాళ్ళని మేపడము, మళ్ళీ బయటికి వచ్చి ఇలాగే వేస్ట్. నేనేం చెప్తున్నానంటే ఎంత బాధ, ఎంత నరకం అనుభవించుంటది ఆ పాప. చిన్న పాప, మన ఇంట్లో పిల్లలకే ఒక దెబ్బ కొడితే మనం ఏడుస్తాము, అలాంటిది నేల మీద పడుకోబెట్టి ఆ విధంగా కొడుతుందంటే అసలు అది చూస్తుంటేనే గుండె రగిలిపోతుంది. ఎట్లా అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా తీసుకుంది? నేనేం చెప్తున్నానంటే ఆమెను తీసుకొని వచ్చి జనాల మధ్యలో నిలబెట్టి షూట్ చేసి చంపాలి. ఎగ్జాక్ట్లీ, షూట్ చేసి చంపాలి. ఇలాంటి చట్టం వస్తే మాత్రము పిల్లల మీద ఎవ్వరు చేస్తే అర్హత లేదు. చదువు కోసం మనము చదువుకోండి అని మనం పంపిస్తున్నాం, వేలకు వేలు లక్షలు పోసి అక్కడ పంపిస్తుంటే వీళ్ళు చేసే పనులు ఇవా? మనం సేఫ్గా చూసుకుంటామని వాళ్ళ చేతుల్లో మనం పెడితే వీళ్ళేమో ఇలా చేస్తారా చెప్పండి? కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే మనకు అప్పచెప్తే ఇంకా తీసుకొని వచ్చి మనం అలాగే తొక్కి చంపాలి. జనాలు తీసుకొని వచ్చి అలాగే తొక్కి చంపాలి. ఆ బాధ ఏందో, ఆ పాప పడిన బాధ ఏందో ఆమె కూడా పడాలి. అలా తీసుకొని వచ్చి అప్పచెప్పమని చెప్పండి. ఇక్కడ తీసుకొని వచ్చి అప్పచెప్తే మనం కూడా అలాగే చేస్తాం కదా. కానీ అది మాత్రం చాలా దారుణంగా ఉంది ప్రసన్న.
Yeah. చూసి నాకు ఈ వీడియో చూసినప్పుడు మధ్యాహ్నం చూసాను, నాకు ఎంత కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి తెలుసా? Yeah, పాపం అవునండి. అనిపించింది. చూడలేకపోయినాను నేనైతే మామూలుగా. పేరెంట్స్ కూడా గుర్తుపట్టలేకపోయారు, పేరెంట్స్ చూసుకోలేకపోతున్నారు. డాక్టర్ చెప్పేంత వరకు కూడా ఆ అమ్మాయికి ఇప్పుడు ఫీవర్ కూడా చాలా ఉందట ఇప్పుడు, కానీ పైకి కనపడవు దెబ్బలు, కానీ ఆమె కొట్టిన లోపల. దెబ్బలు లోపల ఎట్లా- అంటే అమ్మాయి తల తీసుకొని కిందికి బాగుతూనే ఉంది. కానీ ఆ సిచ్యువేషన్ లో అసలు మనకే చిన్న దెబ్బ తాకితేనే మనం చాలా హార్డ్, అంటే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ పిల్లలు కూర్చుంటుంది లేస్తుంది, లిటరలీ అది చూస్తుంటే ఇట్లా అసలు ఏడు బాగుతలేదు నాకైతే. కానీ నాకు ఒకటి తెలిసి నేను ఏం చెప్తున్నానంటే, ఆ అమ్మాయికి ఫీవర్ వచ్చిందంటే లోపల తగిలిన దెబ్బలు ఉంటాయి చూసావా. నిజంగా దేవుడు ఉన్నాడు అంటే, బతికిందంటే గొప్పవాడే దేవుడు. కానీ రేపు పొద్దున అమ్మాయికి ఏమైనా జరిగిందనుకోండి, గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ ఇలాగ మీరు గవర్నమెంట్ వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, గవర్నమెంట్ వాళ్ళకి కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటివి జరగకూడదు. పిల్లల మీద చాలా మంది మీద అఘాయిత్యాలు కూడా చేస్తున్నారు, చదువు చెప్పే టీచర్లే చేస్తున్నారు. అవునా కదా, మనం చూస్తున్నాము. ఇది కూడా చాలా దారుణము. ఇలాంటివి జరగకూడదు అంటే, ఎవరైతే ఇలా చేశారో వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి జనాలకు అప్పచెప్తే వాళ్ళని ఎలా చేశారో వాళ్ళని అట్లనే పబ్లికే తొక్కి చేస్తారు చంపాలి. వానికి. ఆమెకి అయిపోయిందా? నేను చెప్తా, అయిపోయిందా? చెప్పు.